హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈరోజు మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ గారిని గతంలో టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారు అని ఈరోజు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, గతంలో ఇదే నారా లోకేష్ గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఏం పీకుతారు, ఏం చేస్తారు అన్న మాటలు వల్లభనేని వంశీ గారు అన్నారు. ఓకే, మరి గన్నవరం ఇదే నియోజకవర్గం నుంచి పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారు, ఆయన నాకు రెడ్డి అనే పేరు కూడా వద్దు, ఆ టైటిల్ వద్దు అని చెప్పేసి పుచ్చలపల్లి సుందరరామయ్య గారు అని పేరు పెట్టుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి పోటీ చేయడం జరిగింది. అటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి అభ్యర్థన దక్కించుకున్నటువంటి మాజీ శాసనసభ్యుడైన వల్లభనేని వంశీ గారికి దొమ్మి కేసుతో పోయేదానికి తనకు తానుగా కేసు పెట్టించుకోవడానికి ఇది ఒక అవకాశం కల్పించాడు. మరి నిజంగా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఏమని చెప్పారు? ఏం పీకలేరు అన్నాడు. మరి ఏం పీకలేరు అన్నప్పుడు మీరు అమరావతి నుంచి హైదరాబాద్కు వచ్చి ఎందుకు దాక్కున్నారు? మరి ముందుగానే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏది టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి ఘటన కేసులో ఎందుకు బెయిల్పై ఉన్నారు? మరి ఇప్పుడు అదే దళితుడైనటువంటి సత్యవర్ధన్కి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తే మీరు చేసిన ఘనకార్యం ఏమిటి? ఒక దళితుడి పైన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే ఇదే గతంలో తెలుగుదేశం పార్టీ మీకు ఆదరించింది వాస్తవమా కాదా? ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఆదరించింది వాస్తవమా కాదా? మరి అలాంటి ఆదరించిన వారిపైనే అక్రమంగా కేసులు బనాయించి, అక్రమంగా దాడులు చేపించి ఏ విధమైనటువంటి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి. ఎవరే కానీ వల్లభనేని వంశీ పైన మాట్లాడద్దండి అని క్లియర్ కట్గా అది మనకే చెడు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. రెండిటికి చెడ్డ రేవడిగా వల్లభనేని వంశీ మారిపోయాడనేది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ వల్లభనేని వంశీ గారిది చూస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు మనం. సార్ 2 ఏళ్ల క్రితం ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీ మీద కేసు పెట్టాడు. సో అతను 2 రోజుల క్రితం మళ్ళీ వాపస్ తీసుకున్నాడు. సో వంశీయే బెదిరించి కిడ్నాప్ చేసి ఇలా చేయించారని వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా బంధువులు కానీ అంటున్నారు. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, నిజంగా అలా బెదిరించి కిడ్నాప్ చేసేలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడే చేయొచ్చు కదా, అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అంటే? ఇప్పుడు మామూలుగా వల్లభనేని వంశీ గారు చేసిండేదే తప్పు పని. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది అది ఏ పార్టీకైనా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, జనసేన అయినా పార్టీ ఆఫీస్ అనేది దేవాలయం లాంటిది. అది మరి ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి మీరు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది ఎంతవరకు న్యాయము? మరి నిజంగా ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది పెయిడ్ మేధావులు, కొన్ని నాటకీయ పరిణామాల దృష్ట్యా వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం పరిణామాలు ఉన్నాయి? అతను చేసిన ఏమన్నా మంచి పనులు ఉన్నాయా? నాటకీయ పరిణామాలు అంటే అతను చేసిన ఏమైనా మంచి పరిణామాలు ఉంటే పలానాది చెప్పి మీరు వీడియోలు చేస్తే బాగుంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించు అసెంబ్లీలో మాల వేసుకొని మరి, అయ్యప్ప స్వామి మాల వేసుకొని మరి ఇష్టానురీతిగా నోరు ఉందని చెప్పేసి ఆ విధంగా మాట్లాడితే కర్మ అనేది రిటర్న్ వస్తుంది. మామూలుగా ఈ కేసు అనేది దొమ్మితో పోయేది. ఈ కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసు. ఇప్పుడు అతను విత్డ్రా తీసుకోవడం వలన తనకు తానుగా కేసులు ఇరుక్కోవడానికి ఒక అవకాశం కల్పించాడు. అంటే ఇప్పుడు ఏంది, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు వల్లభనేని వంశీ. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈయన పైన ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉంది కాకోకుండా చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు రెడ్ బుక్ చాప్టర్ అయితే ఓపెన్ చేశారనే దాంట్లో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, మరి ఈ కేసులో వల్లభనేని వంశీ గారికి అసలు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు రాదు? ఎందుకు వస్తుంది బెయిల్? ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? పోనీ గన్నవరం నియోజకవర్గానికి ఏమన్నా ఆ గన్నవరం నియోజకవర్గం ఆయన సామ్రాజ్యమా? కాదు కదా. ఏదన్నా పలానా మంచి పనులు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారి దృష్ట్యా వల్లభనేని వంశీ గురించి ఎటువంటి వీడియోలు చేయొద్దండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంది? మిమ్మల్ని ఆదరించిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు మీ మీద వీడియోలు చేయొద్దని వాళ్ళ అధిష్టానం ఆదేశం జారీ చేశాడు.
మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? అందుకే ఉంది కదా అని చెప్పేసి, నరం లేని నాలుగు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు. విధి విధానపరమైన నిర్ణయాల మీద మాత్రమే మాట్లాడాలి. ఇది రాజకీయము, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనేది ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మనం చూపిస్తే ఒక ఉదాహరణగా రాబోయే తరాలకు మనం చెప్పవచ్చు. ఓకే, సో చూసారు కదా, ఇదండి మన షణ్ముఖ్ గారి అభిప్రాయం వల్లభనేని వంశీ గారి మీద. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.